రైతులు పండించిన ప్రతి గింజ కొనాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిచేశారు. కొనుగోలు కేంద్రం నుంచి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అకాల వర్షాలతో రైతాంగం ఆగమవుతున్నారని వివరించారు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు సెంటర్లో ధాన్యం ఉంచుకొని రైతులను ఇబ్బందికి గురి చేయొద్దని సూచించారు. మార్కెట్లే ఉన్నాయి ఐకేపీలా కొద్దిగా మాట్లాడి వెంటనే ఏదైనా మిల్లుకు టైప్ చేయి. నిన్న కూడా ఒక లారీ పోతే 5 సంచులు దర్శనం వాడు సతాయించినట్టు మిల్లోడు చెప్పి జర ఇబ్బంది కాకుండా వెంటనే దించుకుంటట్టు ఒక లారీ పంపి. ఎందుకంటే కుట్టే సంచులు ఇవి ఖరాబ్ అవుతాయి. లారీ రావాలి, మిల్లోళ్ళకు కూడా నువ్వే పర్సనల్గా మాట్లాడి దించేటట్టు చూసుకో, తిప్పలు లేకుండా చూసుకో. ఇప్పుడు నేనేమో చింతమడకలినా, బట్ 7 ఊర్లలో ఉంది సమస్య. ఒకసారి ఎక్కడెక్కడ ఉందో చూడు, ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఇబ్బంది రాకుండా చూసుకో. కంపల్సరీగా వడ్లు దించినట్టు చూసుకో. తడిసిన వడ్లు ఏడాడు ఉన్నాయో కూడా చెప్పి, ఎట్లా బాయిల్డ్ రైసే కదా, ఆయన దాంట్లో పోసేస్తే వెళ్ళిపోతుంది టక్కన. వెయిట్ మాత్రం అర్ధ కిలోనో కట్ చేసుకున్నా సరే కానీ దించుకోవాలి.